తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఆరాధ్య నవల వింటున్నామండి. రచన శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వాత్సల్య హేమంత్ కాల్ని లిఫ్ట్ చేయలేదు. 4 సార్లు ట్రై చేసినా ఆమె లిఫ్ట్ చేయలేదు. శార్వానికి అర్థమైంది. నువ్వాగు హేమంత్, నేను నా మొబైల్లోంచి కాల్ చేసి మాట్లాడతాను. తనకి నీ కాల్ని లిఫ్ట్ చేయడం ఇష్టం లేనట్లుంది అంది. హేమంత్ సరే అమ్మా మాట్లాడు అన్నాడు. హేమంత్ అమ్మా అని అంటుంటే ఆమె శరీరంలోని తంత్రులన్నీ సున్నితంగా స్పందించి బలాన్ని పుంజుకుంటున్నాయి. జీవితంలో అమ్మ అన్న పిలుపు ఇక వింటానని, నాకు ఓ కొడుకున్నాడన్న భద్రత ఫీల్తో బతుకుతానని ఆమె కలలో కూడా అనుకోలేదు. ఎందుకో హేమంత్ కనిపించినప్పటి నుండి ఇంతకాలం ఉన్న భయం, వెలితి, అసంతృప్తి చేత్తో తీసేసినట్లు వెళ్ళిపోయాయి. వెంటనే తన మొబైల్లోంచి వాత్సల్యకి కాల్ చేసింది. శార్వాణి ఒక్క రింగుకే లిఫ్ట్ చేసి చెప్పండి ఆంటీ అంది వాత్సల్య. హేమంత్ వెంటనే లేచి తల్లి ప్రక్కన కూర్చున్నాడు. ఆమె మాట్లాడుతున్న మొబైల్ స్పీకర్ ఆన్ చేశాడు. ఆరాధ్య బాగుందా అడిగింది లక్ష్మీ శార్వాణి. దానికేం బాగుందంటే ఆఫీస్లో ఉంది చెప్పింది వాత్సల్య. వాళ్ళ భర్తతో తన స్టోరీ ఎంతవరకు వచ్చింది తీగలాగింది శార్వాణి. ఏముందంటే రావటానికి తన పాటికి తను, అతని పాటికి అతను సైలెంట్గా ఉండిపోయారు అంటూ డొంకను కదిలించింది వాత్సల్య. ఆరాధ్య ఇప్పుడు నీ దగ్గర ఉన్నట్లు ఆమె భర్తకి తెలుసా వాత్సల్య ఆరా తీసింది శార్వాణి. తెలియకపోవచ్చా ఆంటీ, ఎందుకంటే తనెప్పుడూ హేమంత్తో మాట్లాడలేదు. నన్ను కూడా మాట్లాడవద్దని చెప్పింది అంటూ నిజం చెప్పింది వాత్సల్య. తను చెబితే నువ్వు వింటావా ప్రశ్నించింది శార్వాణి. ఫ్రెండ్ కదా వినాలి నవ్వుతూ జవాబిచ్చింది వాత్సల్య. హేమంత్ కూడా ఫ్రెండేనన్నావు, పెళ్లిలో ఆడపడుచులా హారతి కూడా పట్టానని చెప్పావు అంది శార్వాణి. చెప్పాను, కానీ ఆరాధ్య ఇప్పుడు నా రూమ్మేట్ ఆంటీ అంది వాత్సల్య. రూమ్మేట్ అంటే తెలిసినా కావాలని అడిగింది శార్వాణి. రూమ్మేట్ అంటే అందరం ఒకే రూమ్లో ఉంటున్నాం. ఇప్పుడు తను కూడా మాతో పాటు అన్ని ఖర్చులు షేర్ చేసుకుంటుంది. మేము చేసినట్లే తను కూడా ఓ వారం రోజులు వంట చేస్తుంది. ఇంతే ఆంటీ అంది వాత్సల్య. కానీ హైదరాబాద్లో ఉంటూ హేమంత్కి కనిపించకుండా ఎలా ఉంటుంది అంది. తన దగ్గర హేమంత్ ఇంటి సెకండ్కి ఉందా ఆంటీ. హేమంత్ లేనప్పుడు వెళ్ళి తన డ్రెస్సులు తెచ్చుకుంది. ఆఫీస్కి వెళ్తోంది. వాళ్ళిద్దరి ఆఫీస్ టైమింగ్స్ ఒకటి కాదు కాబట్టి ఒకరికొకరు ఎదురయ్యే ఛాన్సెస్ లేవు. పైగా తనిప్పుడు హెయిర్ స్టైల్ మార్చుకుంది. ఇప్పుడు మీరు సడన్గా ఆరాధ్యం చూసినా గుర్తుపట్టలేరు అంది. హేమంత్కి వాత్సల్య మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఆశ్చర్యపోతున్నాడు. యాంగ్జైటీగా వింటున్నాడు. అయ్యో అలా ఎందుకు చేసింది నమ్మలేకపోతోంది శార్వాణి. ఏమో ఆంటీ, నాకు అదే డౌట్గా ఉంది. నేను ఎన్నిసార్లు తన జుట్టుని కామెంట్ చేసినా నా జుట్టు అంటే హేమంత్కి చాలా ఇష్టం, దాని గురించి నువ్వేమీ అనకు అనేది. ఇప్పుడు మొత్తం కట్ చేయించుకొని స్టైలే మార్చేసింది. ఇదంతా చూస్తుంటే హేమంత్కి ఇష్టమైన పనిని చెయ్యొద్దని అలా చేసిందో, లేక సరయు బలవంతంగా తీసుకెళ్ళి అలా చేయించిందో తెలియదు. ఒకరోజైతే వాళ్ళిద్దరూ బ్యూటీ పార్లర్కి వెళ్ళొచ్చారు. ఇప్పుడు ఆరాధ్య నాతో కన్నా సరియుతోనే క్లోజ్గా ఉంటుంది. పడుకునేది కూడా సరియుతోనే. రాత్రి అయిందంటే చాలు ఇద్దరూ ఒకచోట చేరి మాట్లాడుకుంటుంటారు. సరియు మ్యారీడ్, పైగా విడాకులు తీసుకుంది. అందుకే ఆరాధ్య బాధను అర్థం చేసుకొని దగ్గరగా మూవ్ అవుతోందేమో అనుకుంటున్నానంటీ అంది వాత్సల్య. అది విని వాత్సల్య నీతో ఇంకా కొంచెం సేపు మాట్లాడాలి, నువ్వెప్పుడు ఫ్రీగా ఉంటావు అడిగింది శార్వాణి. ఇప్పుడు ఫ్రీనే ఆంటీ, కాఫీ ఏరియాకి వచ్చాను అంది వాత్సల్య. సరయు ఎలాంటి అమ్మాయి అడిగింది ఆరాగా. చూడటానికి మాలాగే ఉంటుందంటీ, కానీ హస్బెండ్ విషయంలోనే రాంగ్ స్టెప్ వేసినట్లుంది. అది కూడా చెబితేనే తప్ప ఎవరికీ తెలియదు. తనలో పెళ్ళైన దాఖలాలు కూడా కనిపించవు. పెళ్లి కాని అమ్మాయిలాగే ఉంటుంది. ఆరాధ్యను కూడా అలాగే ఉండమని చెప్పింది. ఎందుకంటే సింగిల్గా ఎందుకుంటున్నావు అని ఆఫీస్లో అందరూ క్వశ్చన్స్ వేస్తారట. అలాంటి ఎక్స్పీరియన్స్ని తను బాగా ఫేస్ చేసిందంతా ఆరాధ్యతో చెప్తుంటే విన్నాను. ఆరాధ్య కూడా సరియు ఎలా చెబితే అలా వింటుంది ఆంటీ అంది. నీ మాట వినదా అడిగింది శార్వాణి.
వినదా ఆంటీ, నేను హేమంత్కి సపోర్ట్ చేస్తానట. అందుకే మొదట్లో చెప్పేది, కానీ ఇప్పుడు హేమంత్ గురించి నాతో ఏమీ చెప్పదు అంది. ఏం చెప్పేది హేమంత్ గురించి? హేమంత్ వాళ్ళ ఇంట్లో వాళ్ళను బాగా తిడుతున్నాడట, డబ్బులు తెమ్మంటున్నాడట, బంగారం కావాలంటున్నాడట, ఫ్లాట్ ఇస్తామన్నారు కదా అది ఎప్పుడిస్తారు అని ఊరికే విసిగిస్తున్నాడట. హేమంత్కి బొత్తిగా సేవింగ్స్ లేవట, అత్యాశాపరుడట. ఇవన్నీ నచ్చక ఎదిరిస్తే కొడతాడేమోనన్న భయంతో మా దగ్గర ఉంటుందట. అయినా హేమంత్ పద్ధతి కూడా బాగాలేదాంటీ. ఒక ఆడపిల్లను ఇష్టపడి పెళ్లి చేసుకొని ఇలాంటి టార్చర్ పెట్టడం అవసరమా? అదే నేను లేకుంటే ఆరాధ్య ఏమైపోయేది అంది వాత్సల్య. ఇంకో చోటుకు వెతుక్కుంటూ పోయేది. తను ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళ ఖర్చుల్ని షేర్ చేసుకుంటుంది కాబట్టి వద్దనరు. బిజినెస్ డీల్ అలాగే ఉంటుందిలే. కానీ ఇంత జరుగుతున్నా నువ్వు హేమంత్కి కాల్ చేసి చెప్పకపోవటం న్యాయంగా లేదు అంది శార్వాణి. రోజు వాళ్ళ మమ్మీతో ఫోన్లో మాట్లాడుకుంటూ తనిప్పుడు హ్యాపీగా ఉందా ఆంటీ, అందుకే చెప్పలేదు. పైగా తనేం చెప్పొద్దంటోంది. చెప్పాల్సినంత ప్రాబ్లమ్స్ కూడా నాకేం కనిపించలేదు. ఏదైనా తన లైఫ్ తన ఇష్టం కదా ఆంటీ. ఆంటీ, నాకు టైం అయింది, నేను లోపలికి వెళ్తున్నా, కంపెనీ మీటింగ్కి అటెండ్ కావాలి అంటూ కాల్ కట్ చేసింది వాత్సల్య. హేమంత్కి మతిపోయింది. తను ప్రయాణం చేయాల్సింది అటు కాదు ఇటు అని అనుకుంటూ కిటికీలోంచి బయటికి చూశాడు. స్టేషన్ వస్తున్నట్లు గమనించి ట్రైన్ ఆగగానే చురుగ్గా కదిలి జంప్ చేసినట్లే ట్రైన్ దిగాడు. తన కొడుకు జీవితం ఇలా ఎందుకైందా అని ఆలోచిస్తున్న శార్వాణి ట్రైన్ ఆగడం కానీ కొడుకు ట్రైన్లోంచి దిగడం కానీ గమనించుకోలేదు. కొడుకు తన పక్కన లేకపోవడం చూసి నిర్ఘాంతపోయింది. ఇంతవరకు జరిగింది కలలో జరిగినట్లు నిర్వీర్యమైపోయింది. ఇక లేడేమోననుకున్న కొడుకు కనిపించినట్లే కనిపించి మాయమయ్యాడని ఆమెలోని తల్లి మనసు ఉసూరుమంది. కనీసం వాడి ఫోన్ నెంబర్ అయినా అడగకపోతుంది కదా, నా నెంబర్ అయినా వాడికి ఇవ్వకపోతుంది కదా అని ఆవేదన చెందింది. ఇక తన కొడుకు తనకెలా కనిపిస్తాడు అని కన్నీళ్లు పెట్టుకుంది. అప్పుడొచ్చాడు హేమంత్. తల్లి పక్కన కూర్చున్నాడు. అమ్మా, ఎందుకేడుస్తున్నావు? నీ కొడుకు నిజంగానే కట్నం డబ్బుల కోసం ఆరాధ్యను వేధించేంత దుర్మార్గుడినని ఏడుస్తున్నావా? అసలు నేను కట్నమే అడగలేదు. మేము మా మర్యాద కోసం అంతిస్తాం ఇంతిస్తామని అబద్ధాలు చెప్పింది. ఇప్పుడు నేనే వాళ్ళని అడుగుతున్నట్లు బ్లేమ్ చేస్తోంది. నా దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేశారు, కోపం రాదా అన్నాడు. ఆమె మాట్లాడకుండా ఒక్క క్షణం మౌనంగా చూసింది. ముందు నీ మొబైల్ నెంబరు ఇందులో ఫీడ్ చేయి నాన్న, నా నెంబర్ కూడా తీసుకో అంది. హేమంత్ నవ్వాడు. నిన్ను విడిచిపెట్టి నేను ఎటూ పోనమ్మా. యాక్చువల్లీ నేను ఆరాధ్య కోసం రిటర్న్ వెళ్ళిపోదామని ట్రైన్ దిగాను. వెంటనే నువ్వు గుర్తొచ్చి వెనక బోగిలో ఎక్కి వచ్చేశాను అన్నాడు. తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది శార్వాణి. అమ్మా, నువ్విప్పుడు ఏ ఊరు వెళ్తున్నావు అడిగాడు హేమంత్. అనంతపూర్ వెళ్తున్నాను హేమంత్. అక్కడ మీ నాన్న మీ అత్తయ్యలతో ఆస్తి కోసం తగాదా పెట్టుకుని కోర్టులో కేసు వేశాడు. అప్పుడప్పుడు వెళ్తుంటాడు. ఉద్యోగం చేసేది మాత్రం హైదరాబాద్లోనే. నాతో ఏదో మాట్లాడాలనిపించాలని నన్ను రమ్మని ఫోన్ చేశారు. నిజానికి నాకు అక్కడికి వెళ్ళటం ఇష్టం లేదు. మీ నాన్నగారి మాటలు నాకు నచ్చవు. నచ్చకపోయినా మనసు చంపుకొని ఆయన వైపున మాట్లాడవలసి వస్తోంది. ఏం చేయాలి? ఆయన భార్యగా నాకు ఈ శిక్ష తప్పదు. కానీ ఇప్పుడు నేను వెళ్ళను. ఫోన్ చేసి చెబుతాను నేను రావటం లేదు, నాకు లీవ్ దొరకలేదు అని అంది. అంతేనా? ఇంకేం చెప్పవా అమ్మా నాన్నతో అడిగాడు హేమంత్. ఎందుకు చెప్పను నాన్న, నువ్వు కనిపించావని చెబుతాను అంది. వినగానే నాన్న చాలా సంతోషపడతాడు కదమ్మా. నన్ను చూస్తే ఇంకెంత సంబరపడిపోతాడో. ఇప్పుడే నన్ను తీసుకెళ్ళి నాన్నకు చూపించు. నాకు కూడా నాన్నను చూడాలని ఉంది. ఇన్ని రోజులు నాకెవరూ లేరన్నట్టు ఒంటరిగా బతికాను. ఇప్పుడు నాకందరూ ఉన్నారు. అమ్మ, నాన్న, అత్తయ్యలు, మామయ్యలు, ఇంకా బోలెడు మంది బంధువులు. నా పెళ్లిలో నాకంటూ ఫ్రెండ్స్ తప్ప వీళ్ళెవ్వరూ లేరు. అదే ఇప్పుడు చూడు ఎందరున్నారో. నాకు మన వాళ్ళనందరినీ వెంటనే చూడాలని ఉందమ్మా అన్నాడు హేమంత్. అనంతపూర్లో తన బంధువులు హేమంత్ను చూస్తే ఏమనుకుంటారో ఆమె ఊహించగలదు. అది హేమంత్కి తెలిస్తే తండ్రిని క్షమించలేడు. పర్యవసానాలు కూడా వేరుగా ఉంటాయి. అందుకే ఇప్పుడు వద్దు హేమంత్, మనిద్దరం నెక్స్ట్ స్టేషన్లో ట్రైన్ దిగి హైదరాబాద్ వెళ్దాం. నాన్న హైదరాబాదు వస్తాడు. ఇప్పుడు మనం ఆరాధ్యను నీ చేయి దాటిపోకుండా చూసుకోవాలి. ఈ రోజుల్లో ఫ్రెండ్స్ సర్కిల్ని నమ్మటానికి లేదు. ఎవరు ఎవరి జీవితంలోకి ఎప్పుడు ప్రవేశిస్తారో తెలియదు, ఏం చెబుతారో తెలియదు.
ఎలా మారుస్తారో తెలియదు. ఇన్ని రోజులు ఆరాధ్య వాళ్ళ ఊరిలో ఉందన్న నమ్మకంతో మెల్లగా వస్తుందిలే అనుకున్నావు. ఇప్పుడు ఆమె హైదరాబాద్లోనే ఉందని తెలిసింది కాబట్టి ఇక ఆ దూరాన్ని పెంచొద్దు అంది. ఆమె అలా అంటుండగానే స్టేషన్ వచ్చింది. ఇద్దరూ ట్రైన్ దిగి హైదరాబాద్ వెళ్ళే ట్రైన్ ఎక్కారు. హైదరాబాద్లో ట్రైన్ దిగగానే కాశిరెడ్డి వచ్చి వాళ్ళను రిసీవ్ చేసుకున్నాడు. అతనికి ట్రైన్లో ఉండగానే హేమంత్ ఫోన్ చేసి తన తల్లి కనిపించిందన్న గుడ్ న్యూస్ని చెప్పాడు. హేమంత్ని చూడగానే హగ్ చేసుకున్నాడు కాశిరెడ్డి. వెంటనే హేమంత్ని వదిలి శార్వాణి వైపు తిరిగి నమస్తే అమ్మా అంటూ ఆమె చేతిలో ఉన్న క్యారీ బ్యాగ్ను అందుకున్నాడు. అమ్మా, వీడు నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ తల్లికి కాశిరెడ్డిని పరిచయం చేశాడు హేమంత్. శార్వాణి ఆత్మీయంగా చూసి అమ్మ బాగుందా బాబూ అంది. ఆమె అలా అడుగుతుంటే ఎంతో కాలంగా పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపించింది. వాత్సల్య ద్వారా ఫోన్లో కళ్యాణమ్మ గురించి వినడం వల్లనే ఆమె అంత అభిమానంగా అడిగింది. బాగుందమ్మా, మీరు వస్తున్నట్లు ఇంతకు ముందే మమ్మీకి కాల్ చేసి చెప్పాను అన్నాడు. ముగ్గురు కలిసి హేమంత్ ఇంటికి వెళ్ళారు. ఫ్రెష్ అప్ అయ్యి రిలాక్స్ అయ్యాక తల్లి చేత కళ్యాణమ్మతో ఫోన్లో మాట్లాడిపించాడు హేమంత్. కాశిరెడ్డి కొద్దిసేపు వాళ్లతో గడిపి రూమ్కెళ్ళాడు. కొడుకు ఉంటున్న ఆ ఇంటిని కంటి నిండుగా చూసుకొని ఆనందపడింది శార్వాణి. ఆరాధ్య లేకపోవడమే వెలితిగా ఉంది. తల్లికి స్వయంగా వంట చేసి పెట్టాలని వంటగదిలోకి వెళ్ళాడు హేమంత్. అది చూసి నువ్వుండు నాన్న, వంట నేను చేస్తాను అంటూ హేమంత్ని వేరే వర్క్ చూసుకోమని చెప్పింది శార్వాణి. రుచికరమైన భోజనం చేసి హేమంత్కి పెట్టింది. తల్లి చేతి వంట తిని తృప్తిగా ఫీల్ అయ్యాడు హేమంత్. ఆమె తన ఇంటికి వెళ్లకుండా హేమంత్ దగ్గరే ఉంది. తల్లిని తన దగ్గరే ఉంచుకోవాలని ఉంది హేమంత్కి. శార్వాణికి కూడా కొడుకును వదిలి వెళ్ళాలని లేదు. అనంతపూర్లో ఉన్న ఉపేంద్ర ఇంకా హైదరాబాద్కు రాలేదు. ఆయనకు మళ్ళీ కాల్ చేసింది శార్వాణి. ఉపేంద్ర శార్వాణి కాల్ని కోపంగా లిఫ్ట్ చేశాడు. ఎన్నిసార్లు చెప్పి చేస్తావే కొడుకు కనిపించాడని? ఒకసారి చెబితే చెప్పినట్లు ఉండదా నీకు? అసలే వాడు చిన్నప్పుడే చనిపోయాడని మా వాళ్ళకి చెప్పుకున్నాం. ఇప్పుడు వాడు బతికే ఉన్నాడని ఎలా చెబుదాం? చెప్పిందే చెప్పి ఎన్ని కాల్స్ వేస్ట్ చేస్తావు? డబ్బులు ఏమైనా ఎక్కువ ఉన్నాయా? ఈసారి చేశావంటే లిఫ్ట్ చేయను అన్నాడు. ఏం చేసుకుంటారండి ఆ డబ్బు? చిన్న చిన్న ఆనందాలను కూడా షేర్ చేసుకోలేని ఆ డబ్బు ఎందుకు? సంపాదించి వదిలేసిపోవటానికేగా. చేప రాత్రింబవళ్ళు నీటిలోనే ఉన్నా దాని వాసన పోనట్లు ఎన్ని ఏళ్లు గడిచినా మీకు ఈ డబ్బు దాహం పోదా? తినే ముందు డబ్బే, నిద్రపోయే ముందు డబ్బే, నిద్ర లేచే ముందు డబ్బే. ఈ డబ్బు ఆలోచనలోంచి మీరిక బయటికి రారా అంది. ఏంటే నోర్లేస్తోంది? ఇల్లు వాకిలి వదిలేసి ఇంకా ఎన్ని రోజులుంటావక్కడ? ఇవాళైనా ఇంటికి వెళ్తావా లేదా అన్నాడు. వెళ్తానులేండి. నా కొడుక్కి 4 రోజులు నా చేత్తో వండి పెట్టుకోవాలని ఉంది అంది శార్వాణి. మరి నీ డ్యూటీ మాట ఏమిటి? అది ఎక్కడికి పోదు, లీవ్ పెట్టాను. ఎన్ని రోజులు? 10 రోజులు. 10 రోజులే? జీతం కట్ కాదా? కాదు, మా మేడంకి చెప్పాను, మేనేజ్ చేస్తానంది. అయినా ఇప్పుడు కూడా డ్యూటీ జీతమేనా? కొడుకు గురించి అడగరా? వాడికి పెళ్ళి కూడా అయింది తెలుసా? అప్పుడు మన ఇంట్లో పేయింగ్ గెస్ట్గా ఉన్నదే ఆరాధ్య, సాఫ్ట్వేర్ జాబ్ చేసేది. ఆ అమ్మాయితోనే పెళ్ళయింది. కానీ వాళ్ళిద్దరూ ఇప్పుడు కలిసి లేరు అంది. అవతల వైపు నుండి ఎలాంటి భావోద్వేగపు మాటలు లేవు. ఏంటండి మాట్లాడరు? ఏముంది అక్కడ మాట్లాడడానికి? కొడుకు జీవితం ఇలా అయినందుకు బాధగా లేదా? బాధ్యతగా ఆలోచించాలని లేదా? వాళ్ళిద్దరినీ కలపాలని లేదా? నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి, ఇలాంటి తలనొప్పులు నాకు పెట్టకు. ఇవి తలనొప్పులు కావు, బాధ్యతలు. వీటిని మనం మన అనుభవంతో మాట్లాడి చక్కదిద్దాలి. ఎప్పుడు చూసినా మీరు నా ప్రాబ్లమ్స్ అంటారే కానీ మన ప్రాబ్లమ్స్ అని అనరేం? నా అనడం తప్ప మన అనడం రాదా మీకు? అయినా ఏమున్నాయి మీకు ప్రాబ్లమ్స్? మీ జీతాన్ని మీరు దాచుకుంటున్నారు. నా జీతంతో నేను ఇంటిని నడుపుతున్నాను. మన ఇద్దరి ఖర్చుల్ని నేనే నెట్టుకొస్తున్నాను అంది. ఏంటే గొంతు లేస్తోంది? గట్టిగా అరిచాడు ఉపేంద్ర. ఆ అరుపుకి ఆమె ఉలిక్కి పడలేదు. ఇన్ని రోజులు అతను భర్తన్న మాటే గాని అతనంటేనే భయం శార్వాణికి. ఎప్పుడు చూసినా వనకడం తప్ప మాట్లాడేది కాదు. ఇప్పుడు ఆ వణుకు కొంచెం తగ్గి ధైర్యాన్ని కూడా తీసుకుంది. నాకు జాబ్ వచ్చేంత వరకు మీరు మాట్లాడిన మాటలు వేరు, ఆ తర్వాత మాట్లాడిన మాటలు వేరు. అయినా నేనేం మాట్లాడలేదు. ఇప్పుడు ఈ మాత్రం కూడా మాట్లాడొద్దా అంది. ఎందుకే మాట్లాడేది? నేను నీకేం తక్కువ చేశాను?
గిన్నెలు తోముకుంటూ నేను తెచ్చింది వండి పెడుతూ కరివేపాకు కొత్తిమీర గురించి మాత్రమే మాట్లాడగలిగే నీకు జీవితంలో కీలక పాత్ర పోషించే డబ్బు విలువ గురించి చెప్పాను. నీ అవసరాలకు నువ్వు కష్టపడి సంపాదించుకోమని స్వేచ్ఛనిచ్చాను. నీ బాగోగులు వేరెవరో కాకుండా నువ్వే చూసుకునేలా చేశాను. నువ్వెలా మారటానికి నేనెంత చేయాల్సి వచ్చిందో నాకు తెలుసు. దాన్ని నువ్వు టార్చర్ అంటావు. ఈరోజు నాకంటూ ఓ వ్యక్తిత్వం ఉంది, క్రమశిక్షణ ఉంది అని నువ్వు మురిసిపోతున్న ఆ 2 లక్షణాలు నేను పెట్టిన ఆ టార్చర్ వల్ల వచ్చినవే. కానీ నువ్వు దాన్ని ఒప్పుకోవు. నన్నేడిపించి నా చేత ఉద్యోగాన్ని చేస్తున్నావు అని అంటావు. అయినా ఇప్పుడు హాయిగా బతుకుతున్నావు కదా. ఇప్పటికీ నీకు నేనేదో కీడు చేశానని అంటావు అన్నాడు. అంటాను, ముమ్మాటికి అంటాను. ఎందుకంటే నాకు ఉద్యోగం వచ్చేంత వరకు నాకు తిండి పెట్టకుండా చంపారో, కొట్టారో, తిట్టారో, ఇంట్లోంచి వెళ్ళగొట్టారో. నేను బయటకెళ్ళి ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చూసుకొని రాగానే ఇంట్లో ఉండనిచ్చారో. జాబ్ వచ్చేంత వరకు నేను బయట ఎన్ని ఇబ్బందులు పడ్డానో మీకు తెలుసా? చెప్పినా విన్నారా? తిరిగి ఆ బాధలు పడలేకనే మీ దగ్గర ఉన్నాను. కొడుకు పుట్టాక ఏం చేశారు? ఇంట్లో ఉండనిచ్చారా? 4 నెలలు లీవ్ పెట్టగానే ఆ ఉద్యోగం పోయింది. చిన్న బిడ్డ ఉన్నాడని కూడా చూడకుండా మళ్ళీ ఉద్యోగం వెతుక్కోమని ఇంట్లోంచి పంపారు. నా బిడ్డతో నేను గడిపింది ఎప్పుడు? పాల సీసాలు పక్కన పెట్టి నా బిడ్డను ఎదురింటి వరండాలో పడుకోబెట్టి నేను ఉద్యోగానికి వెళ్తుంటే మౌనంగా ఉన్నారే కానీ కనీసం ఒక్క సంవత్సరమన్నా నా బిడ్డతో నన్ను ఉండనిచ్చారా? తల్లితో బిడ్డకి అవసరం ఉండదా? మీరసలు తండ్రేనా? అంది గట్టిగా. తండ్రిని కాబట్టే వాడి గురించి ఆలోచించాను. భార్యవని కూడా చూడకుండా నీ చేత మళ్ళీ ఉద్యోగం చేయించాను. ఎండనక వాననక నువ్వు బయటికెళ్ళి పనిచేసి వస్తుంటే లోపల బాధగా ఉన్నా పైకి కనపడనీయలేదు. ఎందుకు? వాడిని ఖరీదైన కాన్వెంట్లో చదివించాలని, ఖరీదైన చదువులు చెప్పించాలని. ఇది నీకు అర్థం కాదు. ఇదే కాదులే, నీకేది అర్థం కాదు. దండం పెట్టాల్సిన వాళ్ళను బండతో కొడతావు, బండతో కొట్టాల్సిన వాళ్ళకి దండం పెడతావు. అందుకే నీ దృష్టిలో నేనెప్పటికీ చెడ్డవాడినే అన్నాడు. చెడ్డ పనులు చేసేవాళ్ళను చెడ్డవాళ్ళనక మంచివాళ్ళంటారా? అంది శార్వాణి ఏమాత్రం జంకకుండా. పొగరుగా మాట్లాడుతున్నావు. కొడుకుని చూసుకున్నా ఏంటే నీ ధీమా అన్నాడు. అవును, కొడుకుని చూసుకునే అంది. ఎక్కువ మాట్లాడావంటే చంపేస్తా అన్నాడు ఉపేంద్ర. ఎన్నిసార్లు చంపుతారు? అంది శార్వాణి. అవతల వైపు నుండి ఉపేంద్ర కాల్ కట్ చేశాడు. అప్పుడే నిద్రలేచిన హేమంత్ నేరుగా తల్లి దగ్గరికి వచ్చాడు. నాన్నతోనా అమ్మా మాట్లాడుతున్నావు? ఎప్పుడొస్తాడట అని అడిగాడు చాలా ఉత్సాహంగా. ఇప్పుడప్పుడే రావచ్చు రాకపోవచ్చు హేమంత్, నువ్వు బ్రష్ చేసుకో, కాఫీ పెడతాను అంది. ఆమె ముఖంలో ఎలాంటి భావాలు లేవు. అంతవరకు భర్తతో మాట్లాడిన మాటలన్నీ మర్చిపోయినట్లు చాలా నార్మల్గా ఉంది. హేమంత్ ముఖం అప్పటికప్పుడే డల్ అయినట్లు కనిపించింది. అతనికి తండ్రి రాకపోవడం చాలా బాధగా ఉంది. ముఖ్యంగా తన గురించి తల్లి చెప్పాక కూడా రాలేదంటే అక్కడ ఎంత అవసరమైన పని ఉందో అని అనుకున్నా కనీసం ఫోన్లో అయినా మాట్లాడవచ్చు కదా అనుకున్నాడు. నీ బాధ నాకు తెలుసు హేమంత్, కానీ బాధపడకు. ఎందుకంటే ఆయన మొదటి నుండి అదో టైప్ మనిషి. ఏదనుకుంటే అదే చేయాలనుకుంటాడు. అది అయ్యేంత వరకు వేరే పని ముట్టుకోడు. ఇప్పుడు ఆయన కాన్సన్ట్రేషన్ అంతా కోర్టు ఇచ్చే తీర్పు మీదనే ఉంది. అందుకే నేను కూడా ఆయన్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. నేనేం చెప్పినా ఆయన వినే పొజిషన్లో లేరు అంది. నాన్నను నువ్వు మార్చుకోవచ్చు కదమ్మా అన్నాడు నెమ్మదిగా హేమంత్. ఆయన్ని మార్చుకోలేక నేనే ఆయనకు అనుకూలంగా మారాను హేమంత్ అంది శార్వాణి. అయినా సొంత చెల్లెళ్ల మీద కోర్టుకెళ్ళటమేంటమ్మా? నాన్న మరీ ఘోరంగా, వినటానికే బాగలేదు. ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి కానీ ఈ కోర్టులేంటి, కేసులేంటి? చూసేవాళ్ళు అత్తయ్యలు ఏమనుకుంటారో అన్నాడు హేమంత్. వాళ్ళు చాలా మంచివాళ్ళు హేమంత్. మీ తాతయ్యను కూడా మొదటి నుండి వాళ్లే ఎక్కువగా చూసుకున్నారు. మీ నాన్న మీ తాతయ్యను మన ఇంటికి రానిచ్చేవాడు కాదు. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఆయన నీ దగ్గర గడపాలని ఉత్సాహపడేవాడు. అది చూసి మీ నాన్న ఆయన్ని చాలా చులకన చేసి మాట్లాడేవాడు. వాణ్ణెందుకు కాకపడతావు? ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా? అది ఉద్యోగం చేస్తుందా, నీకు వండి పెడుతుందా అంటూ ఆయన్ని వాళ్ళ చెల్లెళ్ళ దగ్గరే ఉండమని పంపేవాడు. అల్లుళ్ళు ఏమనుకుంటారోరా అని ఆయన వెళ్లకుంటే తీసుకెళ్ళి వదిలేసి వచ్చేవాడు. ఆయన ఆఖరి దశలో ఉన్నప్పుడు మీ అత్తయ్యలు ఆయన్ని మన ఇంటికి తీసుకొచ్చారు. నాన్న మాకు బరువు కాదన్నయ్యా, మా పిల్లలతో పాటు ఆయనను కూడా మాకు బిడ్డలాగే అనుకున్నాం. కానీ ఆయన నిన్ను వదినను కలవరిస్తున్నాడు. మీ దగ్గరే ఉంటానంటున్నాడు, ఉంచుకో అంటూ ఉంచేసి వెళ్ళారు.
కానీ మీ నాన్న మీ తాతయ్యను సరిగా తిండి తిననిచ్చేవాడు కాదు. ఆయన్నలా తిండి తినకుండా చంపే కన్నా నెలకింతని ఆయన దగ్గర డబ్బులు తీసుకునైనా తిండి పెట్టండి, పెద్ద ప్రాణం తిండి లేకుంటే తట్టుకోలేదు అంటూ మీ నాన్నకు తెలియకుండా అన్నం తీసుకెళ్ళి మీ తాతయ్యకి పెట్టేదాన్ని. అది చూసి మీ నాన్న నన్ను కొట్టేవాడు. నన్ను కొట్టేది మీ తాతయ్య చూస్తే అన్నం ముట్టేవాడు కాదు. కోడల్ని కొడితే పుట్టగతులుండవురా, అదేదో గొప్పతనం అనుకుంటున్నావు అంటూ అసహించుకునేవాడు. అది చూసి మీ నాన్న ఇంకా రెచ్చిపోయేవాడు. ఇదంతా నీ వల్లనే, నువ్వు పెట్టే దొంగ తిండి తిని ఆ ముసలాడు ఇంకా ఎన్నేళ్ళు బ్రతుకుతాడో ఏమో, నీకెన్నిసార్లు వద్దని చెప్పినా తలకెక్కదు. నేను ఆయన కొడుకుని, ఆయన డబ్బులైనా నావే, నా డబ్బులైనా నావే. ఆయన చేత అతిగా తినిపించి ఆయన జీవితకాలాన్ని పెంచకు. నువ్వు అలా చేస్తే నాకే బొక్క. నీకిది తెలిసి చేస్తున్నావో తెలియక చేస్తున్నావో అంటూ బయటకెళ్ళి 1-2 రోజులు ఇంటికొచ్చేవాడు కాదు. అది చూడలేక మీ తాతయ్య వాళ్ళ కూతుళ్లను పిలిపించుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. వాళ్ళ దగ్గరే చనిపోయాడు. మీ అత్తయ్యలు ఇద్దరూ కూడా పెద్ద సంపన్నులు కాదు. ఒక ఆమెకు భర్త చనిపోయాడు. రెండో ఆమె భర్త చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ గొడవలు తెస్తుంటాడు. సగం మీ తాతయ్య వాళ్ళు పడే బాధలు చూడలేకనే త్వరగా పోయాడు. కొంతకైనా ఆసరాగా ఉంటుందని ఆయన తన తండ్రి తనకు ఇచ్చిన ఆస్తిని కూతుళ్లకు రాసిచ్చాడు. అది మీ నాన్న ఓర్చుకోలేకపోతున్నాడు అంది. తన తండ్రి మరీ ఇంత దుర్మార్గుడు అనుకోలేదు హేమంత్. అందుకే నిశ్చేష్టుడై వింటున్నాడు. అది గమనించిన శార్వాణి వెంటనే ఆ మూడ్లో నుంచి బయటికొచ్చింది. హేమంత్, నువ్వు రెడీ అవ్వు, వెళ్ళి ఆరాధ్యను కలుద్దాం. వాత్సల్యకి ఫోన్ చెయ్యి, తను ఇంట్లో ఎప్పుడుంటుందో తెలుసుకో అంది. తొందరేముందమ్మా, వెళ్దాంలే, నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చాక వెళ్దాం అన్నాడే కానీ వాత్సల్యకి కాల్ చేయలేదు. వద్దు, ఇప్పుడే వెళ్దాం, నువ్వు ఆఫీస్కి సెలవు పెట్టు అంటూ లక్ష్మీ శార్వాణి వాత్సల్యకి కాల్ చేసింది. వాత్సల్య ఆమె కాల్ని వెంటనే లిఫ్ట్ చేసి, హలో ఆంటీ, బాగున్నారా అంటూ ఆపినా ఎంత ఆగకుండా ఆరాధ్య గురించి మాట్లాడింది. ఆమె మాట్లాడేది ముందు నిజమా అన్నట్లు విన్నది లక్ష్మీ శార్వాణి. ఆ తర్వాత కొద్ది క్షణాలు ఆశ్చర్యపోతూ అవాక్కైంది. వెంటనే హేమంత్కి చెప్పాలని అటు ఇటు చూసింది. హేమంత్ అక్కడ లేడు. శార్వాణి వాత్సల్యకి కాల్ చేస్తున్నప్పుడే వెళ్ళిపోయాడు. అతని ఆలోచనలు వేరేగా ఉన్నాయి. మనసును చిల్లులు పొడుస్తున్నాయి. ఆరాధ్య హైదరాబాద్లో ఉండి కూడా తనకి తెలియకుండా ఫ్రెండ్స్ దగ్గర ఉండడమేంటి? ఆమె తల్లిదండ్రులు చేసిన పనులు నచ్చక తను కోప్పడిన మాట వాస్తవమే. కానీ వాళ్ళు చేసిందేమిటి? పెళ్లిలో తనకి ₹1 కూడా ఇవ్వకుండా ఎంతో ఇచ్చామని తప్పుడు ప్రచారం చేశారు. అల్లుడి మర్యాదలు చేయకుండానే అతను వచ్చినప్పుడు నాన్ స్టాప్గా వండి పెట్టి పంపాము అని అన్నారట. ఇవన్నీ తెలిసి కూడా తను నోరెత్తలేదు. ఎప్పటికప్పుడు తనలో కలిగే ఎమోషన్స్ని స్ప్రింగ్ని తొక్కిపట్టినట్లు పట్టేసుకుంటున్నాడు. తను ఏది చేసినా ఆరాధ్య కోసమే అనుకుంటున్నాడు. కానీ ఆరాధ్య చేసిందేమిటి? తనకి తెలియకుండా అతి రహస్యంగా తనకి దూరంగా ఉంది. ఆమెకే అంత పౌరుషం ఉన్నప్పుడు తనకెంత ఉండాలి? తను లేకుండా ఆమె ఉండగలిగినప్పుడు ఆమెను చూడకుండా ఆమె లేకుండా తను ఉండలేడా? ఒకప్పుడు తను ఒంటరి, ఇప్పుడు తనకి తల్లి, తండ్రి, బంధువులు ఉన్నారు. ఒక్క ఆరాధ్య లేకపోతేనే ఆమె ఒక్కదాని కోసం ఇంత మానసిక సంఘర్షణ అవసరమా? ఆమె ఇలా చేసిందని తెలిస్తే ఫ్రెండ్స్ ఊరుకుంటారా? వినేలా కొన్ని, వినకుండా కొన్ని ఎన్నెన్ని కామెంట్స్ చేస్తారు. కాసిరెడ్డి ఒక్కడి తప్ప మిగతా అందరూ పిజ్జాలతో పార్టీలు చేసుకోరా? ముఖ్యంగా రాకేష్కి తెలిస్తే ఫేస్బుక్లో పెట్టేస్తాడు. ప్రతి క్షణం ఎంతో ప్లానింగ్తో ఉండే తన లైఫ్ ఏంటి ఇంత దారుణంగా మారిపోయింది? నాన్న హేమంత్ అని ప్రేమగా పిలిచింది లక్ష్మీ శార్వాణి. అమ్మా వస్తున్నా అని వెంటనే తల్లి దగ్గరికి వెళ్ళాడు హేమంత్. మనం అర్జెంటుగా ఆరాధ్యను చూడాలి, ఆత్రంగా ఆనందంగా అంది. హేమంత్ తల్లిని చూడటం లేదు. తనలో తనే పేలవంగా నవ్వాడు. తనలో ఏముందమ్మా అంత ఆతృత పడుతున్నావు అన్నాడు. ముందు నువ్వు బయలుదేరరా, క్వశ్చన్స్ తర్వాత వెద్దువు గాని అంటూ ఆమె రెడీ అయింది. ఏముందమ్మా అక్కడ బయలుదేరటానికి అంటూ అయిష్టంగా చూశాడు. ఉండాల్సిందే ఉందిరా, ముందు నువ్వు కదులు, తొందర చేసింది. ఉండాల్సింది వాళ్ళు ఉంచుకోరమ్మా, వాళ్ళు చెప్పిందే మనం వినాలి. అన్నీ అబద్ధాలే చెబుతారు. మనం చెప్పింది వాళ్ళు వినరు. మనం ఏం మాట్లాడినా అబద్ధాలంటారు. ఆరాధ్య కూడా వాళ్ళ మమ్మీతో ఫోన్లో మాట్లాడినంత వరకే బాగుంటుంది. మాట్లాడిందంటే మారిపోతుంది. పెద్ద పెద్ద కళ్ళేసుకుని మౌనంగా చూస్తూ మాటలతో నన్ను రెచ్చగొడుతుంది.
నేను పిచ్చివాడిలా కేకలేస్తుంటే పక్కకి తిరిగి నవ్వుకుంటుంది. నన్ను కన్ఫ్యూజన్లో పడేసి వాళ్ళ పనులు వాళ్ళు నీట్గా చేసుకుంటుంటారు. వాళ్ళ వల్ల నేను బాగా డిస్టర్బ్ అయ్యాను, నష్టపోయాను. ఇది ఎంత చెప్పినా ఆరాధ్యకు అర్థం కాదు. నాకు రోజు రోజుకి దేన్ని సీరియస్గా తీసుకోవాలో దేన్ని తీసుకోకూడదో తెలియటం లేదు అన్నాడు. చిన్నవాడివిరా, అన్నీ అప్పుడే నీకెలా తెలుస్తాయి? జీవితం లోతుల్లోకి ఇప్పుడేగా వెళ్తున్నావు అందే. ఇలాంటి లోతులు నాకొద్దు అమ్మా. గోతులు తీసే మనస్తత్వాల మధ్యన ఉంటూ వీళ్ళు నా వాళ్ళు అన్న భ్రమలో నేను బ్రతకలేను. ఇన్ని రోజులు నా ఫ్రెండ్స్ అంతా నన్ను చాలా నైస్ పర్సన్ అనుకునేవాళ్ళు, స్ట్రైట్గా మాట్లాడతాను అనుకునేవాళ్ళు. అదంతా పోయింది. ఇప్పుడు నేను కూడా మా అత్తగారి ఫ్యామిలీలాగే డొంక తిరుగుళ్ళు మాటలు నేర్చుకోవాల్సి వస్తోంది అన్నాడు. ఆమె నవ్వుతూ చూసింది. జీవితం అద్దాల మేడ హేమంత్. చిన్న చిన్న స్పర్ధలు, అసంతృప్తులు రాళ్లలా మారితే వాటి దాటికి ఎంత గట్టి అద్దాల మేడైనా పగిలిపోతుంది. ఏ రోజుకా రోజు జీవితాన్ని కొత్తగా ప్రారంభిస్తున్నట్లు అనుకోవాలి. కొత్త సంగతులు తెలుసుకుంటుండాలి. మనసుకి నొప్పి కలిగించే వాటిని మర్చిపోవాలి. సరే, ఇక నువ్వు కదులు, వెళ్దాం అంటూ మరో మాటకి అవకాశం ఇవ్వకుండా ఇంట్లోంచి బయటకు నడిచింది. ఇక తప్పదన్నట్లు తల్లితో కదిలాడు హేమంత్. శార్వాణి హేమంత్ వస్తున్నారని తెలిసి ఆఫీస్కి కాల్ చేసి 1 అవర్ లేటుగా వస్తానని పర్మిషన్ తీసుకుంది వాత్సల్య. ఆమెకు హేమంత్ శార్వాణి ఆంటీ కొడుకని తెలిసినప్పటి నుండి మరింత అభిమానం పెరిగింది. వాత్సల్యం చూడగానే చేతులు చాపి దగ్గరకు తీసుకుంది శార్వాణి. ఏది నా కోడలు, పిలువు అందే. వాత్సల్య శార్వాణి చేతుల్లోంచి విడివడి, మీరు కూర్చోండి ఆంటీ, హేం కూర్చో అందే. వాళ్ళు కూర్చున్నారు. శార్వాణి కళ్ళతోనే చుట్టూ వెతికింది కోడలి కోసం. హేమంత్ మామూలుగానే కూర్చున్నాడు. ఫార్మల్ డ్రెస్లో అతను చాలా హుందాగా గంభీరంగా కనిపిస్తున్నాడు. ఆరాధ్య ఇంకా ఇంటికి రాలేదాంటీ? మీరు కాల్ చేసినప్పుడే తను నాకు కాల్ చేసి ఇప్పుడే హాస్పిటల్లోంచి బయటకు వస్తున్నామని చెప్పింది. సరియు కూడా ఆరాధ్య వెంట వెళ్ళింది, నో ప్రాబ్లం అంది. శార్వాణి ఆరాధ్య గురించి ఆసక్తిగా అడుగుతుంటే వాత్సల్య చాలా కుతూహలంగా సమాధానాలు చెబుతోంది. హేమంత్కి అక్కడ కూర్చోవాలనిపించడం లేదు. మూడీగా ఉన్నాడు. అది అతని ముఖంలో స్పష్టంగా కనబడుతోంది. అతను ఎందుకలా ఉన్నాడో వాత్సల్యకు తెలుసు. అందుకే అతన్ని కదిలియాలంటేనే భయపడింది. సారీ హేమ్, నేను నీకు ఆరాధ్య గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం తప్పే. ఆరాధ్యకి హెల్ప్ చేస్తున్నాననుకున్నానే కానీ నిన్ను బాధ పెడతాననుకోలేదు అంది. అతనేం మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. అతను మౌనంగా ఉండటమే వాత్సల్యను ఎక్కువగా బాధపెట్టింది. ఆరాధ్య కన్నా ముందే హేమంత్ తనకి ఫ్రెండ్. కానీ తనేం చేసింది? ఆరాధ్య తన దగ్గర ఉన్న విషయం దాచింది. అందుకే అతని వైపు ఫ్రీగా చూడలేకపోతోంది. హేమంత్ లేచి నిలబడ్డాడు. అమ్మా, నువ్వు కూర్చో, నేను ఆఫీస్కి వెళ్తాను. బయలుదేరే ముందు కాల్ చెయ్యి, నేను వచ్చి తీసుకెళ్తాను అన్నాడు. ఆమె ఒప్పుకోలేదు. నువ్వు కూర్చో హేమంత్, ఆరాధ్యన్ రాని అంది. ఆమె గొంతులో మమకారంతో కూడిన అధికారం ఉంది. హేమంత్ తల్లిని నొప్పించలేకపోతున్నాడు. అలా అని అక్కడ కూర్చోలేకపోతున్నాడు. అప్పుడే లోపలికి వచ్చారు ఆరాధ్య, సరయు. ఆరాధ్య కనిపించగానే ఓ అద్భుతాన్ని చూసినట్లు కళ్ళు పెద్దవి చేసి చూసింది శార్వాణి. ఆమె ముఖం సంతోషంతో వెలిగింది. వెంటనే లేచి అందరూ చూస్తుండగానే ఆరాధ్యకు దగ్గరగా వెళ్ళింది శార్వాణి. ప్రేమగా ఆమె పొట్ట మీద చేయి పెట్టి తడిమింది. బాగున్నావా ఆరాధ్య అంటూ అభిమానంగా అడిగింది. ఆమెకు ఆరాధ్య కొత్త కాకపోయినా తమ వంశవృక్షం ఆరాధ్య కడుపులో పెరుగుతున్నందుకు కొత్తగా ఉంది. శార్వాణి తనకి స్వయాన అత్తగారని 1 గంట క్రితమే వాత్సల్య ద్వారా తెలిసింది ఆరాధ్యకి. అప్పుడేమీ అనిపించలేదు. కారణం హేమంత్తోనే తనకి అటాచ్మెంట్ లేనప్పుడు ఆవిడతో తనకేం పని అనుకుంది. కానీ తన జీవితంలో శార్వాణి తడిమినంత ప్రేమగా తనని ఎవరూ తడమలేదు. ఆమె చూపులోనే ప్రేమ ఉంది, చేష్టలో ప్రేమ ఉంది, స్పర్శలో ప్రేమ ఉంది. ఎందుకిదంతా? అత్తగారు కావడం వల్లనేనా? అత్తగారిలో కూడా ఇంత ప్రేమ ఉంటుందా? హేమంత్ అక్కడే ఉన్నా ప్రత్యేకించి హేమంత్ వైపు చూడలేదు ఆరాధ్య. అది చాలా అవమానం అనిపించింది హేమంత్కి. ఆరాధ్యను తన వైపుకు తిప్పుకుంటూ, ఏంటమ్మా ఆరాధ్య, ఆలోచిస్తున్నావు అని అడిగింది శార్వాణి. ఏం లేదాంటీ, అంకుల్ బాగున్నారా అంది. బాగున్నారు. డాక్టర్ నీకు మందులేమైనా రాసిచ్చారా అడిగింది శార్వాణి. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదాంటీ,
రిపోర్ట్స్లో పాజిటివ్ అనే వచ్చింది అంది. అటు ఆరాధ్యను ఇటు తల్లిని విస్తుపోయి చూస్తున్నాడు హేమంత్. ఆరాధ్యకి ఏమైందో, డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సినంత హెల్త్ ప్రాబ్లం ఏమొచ్చిందో అతనికి అర్థం కాలేదు. వెంటనే అడగాలంటే ఈగో అడ్డొస్తోంది. సరయు అక్కడే నిలబడి చూసి చూడనట్లే ఆరాధ్యను హేమంత్ని గమనిస్తోంది. ఆరాధ్య పట్ల శార్వాణి చూపిస్తున్న ప్రేమను చూస్తుంటే అసూయగా ఉంది సరయుకి. ఇలాంటి ప్రేమ కావాలి తనకి. అది ఎక్కడ దొరుకుతుంది? ఎవరి దగ్గర దొరుకుతుంది? తనకి దొరికిన వాళ్ళు ఇలా ఎందుకు లేరు? తనకి లేనిది ఇంకొకరికి ఉండడం చూస్తుంటే ఎంతో బాధగా ఉంది సరయుకి. శార్వాణి ఆరాధ్యను తన ప్రక్కన కూర్చోబెట్టుకుంది. ఆరాధ్య, ఇప్పుడు నువ్వు నా కోడలివి, అందుకే క్షమించమని అడగలేకపోతున్నాను అంది. ఎందుకంటే క్షమించడం అంటూ అర్థం కానట్లు చూసింది ఆరాధ్య. ఆ రోజు నిన్ను ఇంట్లోంచి బయటికి పంపడం, నేను నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోవడం వల్లనే అని హేమంత్ని చూశాక తెలిసింది ఆరాధ్య అంది. అవన్నీ ఇప్పుడెందుకులేండి ఆంటీ అంది ఆరాధ్య. అది కాదు ఆరాధ్య, కొన్ని సంఘటనలు ఎలాంటి వారినైనా అయోమయంలో పడేస్తాయి, అర్థం చేసుకోలేని స్థితిలోకి నెట్టేస్తాయి అంది శార్వాణి. మీరు ఫీల్ అవ్వకండి ఆంటీ, ఇంతటితో ఆ విషయాన్ని మర్చిపోండి. మీ స్థానంలో నేనున్నా అలాగే చేసేదాన్ని అంది ఆరాధ్య. శార్వాణి మనసు అప్పుడు కాస్త కుదుటపడింది. తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. వాత్సల్య సరయును వంటగదిలోకి లాక్కెళ్ళింది. వాళ్ళను మాట్లాడుకొని మనమెందుకక్కడా అంది. సరయుకి శార్వాణి ఆరాధ్యను క్షమించమని ఎందుకు అడిగిందో అర్థం కాలేదు. వెంటనే వాత్సల్యను అడిగి తెలుసుకుంది. రోజు నేను ఆరాధ్య పక్కనే కదా పడుకునేది, ఇలాంటివి నాకు చెప్పకుండా దాచడం దేనికి? చెప్పొచ్చు కదా. ఎంతైనా ఆరాధ్య సీక్రెట్ మెయింటైన్ చేస్తోంది తెలుసా అంది సరయు. దాని బొందలే, అది ఇక్కడ సీక్రెట్గా ఉండి నన్ను హేమంత్ దగ్గర బ్యాట్ చేసేసింది అంది తల కొట్టుకుంటూ. ఆ మాటలు సరయుకి నచ్చలేదు. ఇప్పుడు నువ్వు కలిపిన ఈ కాఫీని నువ్వు పట్టుకెళ్ళిస్తావా, నేను ఇవ్వనా అంది. నువ్వే ఇవ్వు అంది వాత్సల్య. మరి నువ్వు నా వెంటే వచ్చి నన్ను వాళ్లకు పరిచయం చెయ్యి, కానీ సరయు ఇలా సరయు అలా అని నా బయోడేటా మొత్తం చెప్పకు అంది సరయు. ఓకే అంటూ ఇద్దరూ కలిసి కాఫీ కప్పులతో హాల్లోకి వెళ్లారు. హేమంత్కి హాయ్ చెబుతూ శార్వాణికి నమస్తే చెబుతూ కాఫీ ఇచ్చింది సరయు. వాత్సల్య సరయును వాళ్లకు పరిచయం చేసింది. ఒక పని అయిపోయినట్లు వాళ్ళిద్దరూ లోపలికెళ్ళి ల్యాప్టాప్లు ముందు పెట్టుకుని ఆఫీస్ వర్క్ చేసుకుంటూ కూర్చున్నారు. హేమంత్ కాఫీ తాగుతున్నాడన్న మాటే కానీ ఆరాధ్యనే చూస్తున్నాడు. ఆమె అతని వైపు చూడకపోవడం అతనిని నిర్లక్ష్యం చేస్తున్నట్లుగా ఉంది. ఆరాధ్య కాఫీ తాగకుండా ఏటో చూస్తూ ఆలోచిస్తోంది. శార్వాణి కాఫీ తాగటం పూర్తయ్యాక ఖాళీ కప్పును టీపాయ్ మీద పెట్టి ఆరాధ్య వైపు చూసింది. మీ ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఆ టైంలో మీకు ఎలాంటి మాట తేడాలు రాలేదు. ఇప్పుడొచ్చాయి. ఎందుకొచ్చాయో ఆలోచించారా? సరే వచ్చాయి. అవన్నీ పెళ్లి వల్లనే కదా వచ్చింది, వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్లనే కదా వచ్చింది. అలా వచ్చిన వాటిని వెంటనే వదిలేయాలి, కానీ మీరు ఒకరిని ఒకరు వదిలేసుకోవడం ఏమిటి? ఇలా వదిలి ఉండడానికైతే అంతంత ఖర్చు పెట్టుకొని పెళ్లి కానీ రిసెప్షన్ కానీ చేసుకొని ఉండాల్సింది కాదు అంది శార్వాణి. ముందుగా ఏదీ తెలియదు కదా ఆంటీ అంది ఆరాధ్య. చూడమ్మా, ఏది తెలిసినా ఏది తెలియకపోయినా హేమంత్ నీ భర్త. పెళ్లికి ముందు ఉన్నట్లు ఇప్పుడు కూడా ఎక్కడ షెల్టర్ దొరికితే అక్కడ ఉండకూడదు. పెళ్ళయ్యాక ఏ అమ్మాయి అయినా భర్త దగ్గర ఉండటమే మంచి పద్ధతి. రోజులు మారినా పద్ధతులు మారకూడదు. పద్ధతులు మారితే మనిషి ఆలోచనలు గాడి తప్పిపోతుంటాయి. గాడి తప్పిన ఆలోచనలతో గడిపే జీవితం అందుబాటులో ఉండదు, అదుపులో ఉండదు. అదుపులో లేకపోతే ఏది మనది కాకుండా పోతుంది. మనది కాని జీవితాన్ని ఎన్ని రోజులు జీవిస్తాం? సమస్యలంటావా ఎవరి జీవితంలోనైనా ఉండేవే. వాటిని ముళ్ళు ఉన్న సదవకాశాలుగా అనుకోవాలి. నాకు తెలిసి నువ్వు హేమంత్ దగ్గర ఉంటేనే నీకు కంఫర్ట్గా ఉంటుంది అంది. దానికి సమాధానంగా ఆరాధ్య ఏం మాట్లాడుతుందోనని హేమంత్ ఏం మాట్లాడతాడోనని ఆరాధ్య సూటిగా ఒకరిని ఒకరు చూసుకున్నారు. చూపులే కానీ మాటలు లేవు. మీ ఇద్దరూ మాట్లాడుకోవాలి. కోపతాపాలు లాభ నష్టాల గురించి కాదు, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి అంది శార్వాణి. అప్పుడు షాక్ తిన్నాడు హేమంత్. బిడ్డేంటి? ఆరాధ్య ఇప్పుడు గర్భవతా? మరి తనకి ఎవరూ చెప్పరేం? తనకి ముందుగా చెప్పుకొని సంతోషించాలని ఆరాధ్యకి లేదా? ఇది మరీ దారుణంగా అనిపించింది హేమంత్కి. తనేం చేశాడని తనని ఇంతగా నిర్లక్ష్యం చేస్తోంది? ముఖం చూడు,
ఎలా తిప్పుకొని కూర్చుందో. తల్లి మీద గౌరవంతో అడుగుతున్నాడు కానీ తనకొచ్చే కోపానికి కొడితే ఆ ముఖం పగిలిపోయేది. ఉక్రోషంగా చూస్తున్నాడు హేమంత్. నాకు టైం ఇవ్వండి ఆంటీ, నేను ఆలోచించుకోవాలి అంది ఆరాధ్య. ఏమాత్రం ఆలోచించకుండా లేచి నిలబడ్డాడు హేమంత్. అమ్మా, నేను అర్జెంటుగా ఫ్రెండును కలవాలి, రా వెళ్దాం అన్నాడు. కొడుకును ఎగాదిగా చూసి ఆమె కూడా లేచి నిలబడింది. తర్వాత కలుద్దాం ఆరాధ్య, నువ్వు ఆలోచించుకో అంటూ శార్వాణి కొడుకుతో బయటకి నడిచింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.